అంబాటి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్కే రోజా సీఎం డిప్యూటీ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత సినీ నటి ఆర్కే రోజా సీఎం చంద్రబాబు పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగారు. కల్తీ నెయ్యి వివాదం కేసులో సీబీఐ వైసీపీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చిందని, దీనిపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబాటి రాంబాబును మాజీ మంత్రి జోగి రమేష్ రెచ్చగొట్టి వేధించి నివాసాలు ధ్వంసం చేసి ఆనాక జైలుకు పంపి క్రూరంగా వ్యవహరించారని ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పలువురు ఎమ్మెల్సీలతో కలిసి ఆమె గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబాటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. అంబాటి కుటుంబీకులను పరామర్శించారు, ఓదార్చారు. అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ధ్వంసమైన ఇంటిని, కారులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూమనతో పాటు ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటిల రాజకీయాల కోసం మాజీ మంత్రులపైన అవసరమైన కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యి విషయంలో సీబీఐ నెయ్యిలో లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని, జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా పేర్కొందన్నారు. అయితే చంద్రబాబు పవన్లు ఇప్పటికే అందులో పంది కొవ్వు, ఇతర కొవ్వులు ఉన్నాయని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చెప్పండి, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు కేసులు పెడుతూ మీరు రెచ్చగొడుతూ మీరు దాడులు చేస్తూ మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోండి. అండ్ కొత్తగా మొన్న అరవ శ్రీధర్ విషయం కూడా మీరు చూశారు. అసలు జనసేనలో చిల్లర దొంగలు, ఎదవలు, పనికి మాలినోళ్ళు, హంతకులే ఉన్నారు. ప్రతి కేసులో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళని వేధించారు, ఆడవాళ్ళని లొంగ తీసుకున్నారు. మరి సాక్ష్యాధారాలతో వాడి మీద కేసు లేదు, ఇంతవరకు అరెస్ట్ లేదు. మళ్ళీ ఒక కమిటీ వేశారంట. ప్రూఫ్లతో బయటకు వస్తుంటే ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేని పంపించేది ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి, చట్టాలు చేయడానికి. అక్కడి నుంచి వీడియోలు చేసి సరసాలు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి లోపలేయకుండా కమిటీ వేసి వాడిని కాపాడుతాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఏమో క్లియర్ కట్గా సిబిఐ రిపోర్ట్ ఇస్తే ఈయన ఒక కమిటీ వేస్తాడు. మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు, మీకు జీతాలు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు? మీరు కూడా పసుపు షర్ట్లు ఎందుకు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో చేరిపోవచ్చు కదా. ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద చూశారు కదా, పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద. మొత్తం కాలిపోయినాయి, డోర్లు కాలిపోయినాయి, గోడలు కాలే. అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి? సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనక పోలీసులు వస్తున్నారు, వీడియోలు ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు ఆపలేదు? ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు? లాఠీ చార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా. వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు. తెలుసుకోవాలి పోలీసులు, రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం 100%. ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు. న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయన్న విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ వీడియో ఉంది, ప్రతిదీ వీడియో ఉంది. ప్రతి పోలీసు, ప్రతి తెలుగుదేశం వాడు, ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలో రికార్డ్ అయి ఉండే. కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. యాక్చువల్గా 307 పెట్టాలి సార్ ఐపీసీ. మీరు ఏం కేసులు పెట్టారండి? ఇన్సిడెంట్ జరిగింది, 7 గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ 307 పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మొగుడు, ఆ గంధా చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టలా. వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరినీ పిలుచుకొచ్చి చేయించింది. మరి ఎందుకు పట్టలేదని అడుగుతున్నా. అక్కడేమో కేసు నేను ఇచ్చిన ఆయన మనుషులు, ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనతో ఉన్న వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం. సో చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు.
ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి అపోజిషన్ వాళ్ళకి ఎక్స్ మినిస్టర్లైనా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా, నేనైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి. మీరేదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద దాని గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకో కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఏవైతే శాంపుల్స్ని తీసుకున్నారో అవి ఎవరి హయాంలో తీసుకున్నారు? మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తినే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు. ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ, ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ, మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ళ ముందు కూర్చొని ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా. ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి, షూస్ వేసుకొని పూజలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. అంటే వీళ్ళు హైందవులు, వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి. వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగరు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి అంటే మేము లాగటం లేదు అంటూనే మళ్ళీ నిన్న ఫినాయిల్ కలిసిందని అదే భగవంతుడిని మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి. దాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఎందుకు మీరు వదిలిపెట్టారు అని అడుగుతున్నా. మేడం, ఇప్పుడు సెల్వమణి గారు అక్కడ పలానా పక్షాల క్రియాశీల పాత్ర పోషించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వాస్తవమా అవాస్తవం? నా మీద వార్తలు రాయటానికి టీఆర్పీ కోసం ఏదేదో చేస్తారు. నేను ఇంతవరకు ఎప్పుడైనా తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం చేశానా? చేయలేదు. మరి ఎందుకు ప్రతిసారి కొత్త కొత్త రాజకీయాన్ని తెర మీదకి తీసుకొస్తారో నాకు అర్థం కాలేదు. మాట్లాడకపోతే భయపడిపోయింది, సైలెంట్ అయిపోయింది అంటారు. మాట్లాడితే ఇవిడికి నోరు ఎక్కువ, ప్రతిదానికి ముందు వస్తుంది అంటారు. చెన్నైకి వెళ్తే ఆంధ్రాలో పాలిటిక్స్ వదిలేసింది, విజయ్ పార్టీలో చేరింది, డిఎంకే పార్టీలో చేరింది, ఏడీఎంకే. వాళ్ళంతా ఖాళీగా ఉన్నారా లేదా? ఆడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరా? మీ ఇష్టానికి రాసుకుంటుంటే ఎలా అవుతుంది చెప్పండి. మీకు తెలుగులో ఉన్న ఫ్రేమ్ని తమిళనాడులో కూడా వాడదాం అనుకుంటారు. నేను ఎప్పుడు ప్రచారానికి ఇంతవరకు వెళ్ళింది లేదు. నాకు ఇన్స్పిరేషన్ జయలలిత ఉన్నారు, ఆవిడ ఉన్నంత వరకు ఆవిడ గురించి ఇంటర్వ్యూలో చెప్పాను తప్ప నాకు ఆమె ఇన్స్పిరేషన్ అని హీరోయిన్గా ఉండి పాలిటిక్స్లో రావటం. కానీ ఎప్పుడు నేను ఆవిడకి కూడా వెళ్ళి ప్రచారం చేసింది లేదు. సో నేను ఎక్కడ పుట్టి పెరిగానో, నేను నా నేమ్ ఫేమ్ అన్నీ కూడా ఎక్కడో నాకు వచ్చిందో మెయిన్గా
అక్కడ నేను సర్వీస్ చేయాలనుకున్నాను కాబట్టి ఆంధ్రాలో పాలిటిక్స్కి నేను రావటం జరిగింది. సినీ పరంగా విజయం ఏమన్నా సమర్థిస్తారా మీరు? నేను రాజకీయాలకి ఎవరైనా రావచ్చు అంటాను, కానీ వచ్చేవాడు ప్రజలకి మంచి చేసేలాగా ఉండాలి. అధికారం ఉంటే ప్రజలకి మంచి చేయాలి, అపోజిషన్లో ఉంటే ప్రజల సమస్యలకి అండగా నిలబడి పోరాటం చేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజీల కోసం పనిచేస్తే ఆయన నమ్ముకున్న వాళ్ళంతా రోడ్డు మీద ఉంటారు. అలాంటి పాలిటిక్స్ చేయమని ఏ ఆర్టిస్ట్కి నేను చెప్పను. కేవలం 24 గంటల్లో 2 మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిపాలన ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అసలు మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా నేను అడుగుతూ ఉన్నాను. అసలు రాంబాబు గారి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మేమంతా మాట్లాడినప్పుడు ఆ 7 గంటలు జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగురుపోటు చేయట్టుగా అంతమంది తాగొచ్చి అలా పెట్రోల్ బాంబులు కూడా వేసి ఇల్లు కాల్ చేయడానికి, ఆఫీస్ కాల్ చేయడానికి ప్రయత్నించారంటే ఎంత దారుణం. అసలు ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి అలాగే భర్తతో కలిసి వచ్చి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే జంగిల్ రాజ్ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. దీనికి కారణమైతే ఒకటే అర్థమవుతుంది. ఈ తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఒక తప్పుడు ఆరోపణలు ఆ రోజు చేశారు. ఈరోజు సిట్ దర్యాప్తు నివేదిక, సిబిఐ దర్యాప్తు నివేదికలో అందులో జంతు కొవ్వు కలవలేదు, యానిమల్ ఫేట్ కలవలేదు అని స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయి ఈ విధంగా తప్పుడు ఫ్లెక్సీలు పెడుతూ మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తప్పుడు ఆరోపణల్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది తప్పు అని మా నాయకులు వేలెత్తి చూపుతూ ఉంటే ఈ విధంగా భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? ఆయన ఉన్నంత వరకు ఆయన వెనక మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం. ప్రజలకు ఒక కష్టం అంటే జగనన్న ఎప్పుడు ముందుంటాడు. జగనన్న బయటకు వస్తే ఎలా ఉంటుందో సినిమా చూశారు కదా. అంబటి గారికి సినిమా చూపిస్తానని చెప్పాడు మీ ఎంపీ కేంద్ర మంత్రి. మొన్న జగన్ వచ్చినప్పుడు ఆ సినిమా ఎలా ఉందో ఇప్పటికే ఆయనకు అర్థమై ఉంటుంది. కాబట్టి జగన్ గారి సైనికులం మేము. మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి. మేడం, లడ్డూలో కల్తీ జరిగిందని భక్తులు కానీ హిందూ సంఘాలు కానీ ఏమన్నా ఫిర్యాదు చేస్తున్నాయా? ఎవ్వరు ఫిర్యాదు చేయలేదు సార్. ఒక్క చంద్రబాబు నాయుడు కూటమి మీటింగ్లో ఫస్ట్ టైం అది మాట్లాడటం జరిగింది. ఆ వెంటనే ప్యాకేజ్ అందుకున్నాడేమో పవన్ కళ్యాణ్ రెడ్ డ్రెస్ వేసుకొని తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏ విధంగా అరిచాడో మీరు చూశారు. అదే నేను అంటున్నా, చంద్రబాబు నాయుడే ఆ వ్యాఖ్య ఫస్ట్ చేసింది. ఎక్కడ లడ్డూ శాంపుల్ లేదు, లడ్డూ తిని ఎవరు చెప్పింది లేదు. సో ఆయనకి ఆ విషయం ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, మనుషులు చెప్పారా లేదా భగవంతుడి కల్లోకి వచ్చి చెప్పాడా, ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. సో దేవుణ్ణి కూడా తన రాజకీయానికి వాడుకునే దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేది నిజం. ఎందుకంటే ఈరోజు సిట్ ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో ఏం కలవలేదని మేము చెప్పింది అది కాదు. కెమికల్స్ కలిసాయి, హార్పిక్ కలిసింది అంటారు. హార్పిక్నో కెమికల్స్నో కలిపి లడ్డూని ఎలా తయారు చేస్తారో ఒకసారి ఆయన చేసి చూపించమన్నారు. దీని మీద ప్రత్యేక దర్యాప్తు కూడా చేస్తానని చెప్పారు చంద్రబాబు. ఈ రోజు చేసిన దర్యాప్తు కూడా కేంద్ర రాష్ట్ర సంస్థలు కలిపే కదా చేశారు. సిబిఐ సిట్టు 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసింది. మళ్ళీ ఈయనేంటి సపరేట్గా చేస్తాడు? అంటే నీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, నీకు కేంద్రం మీద నమ్మకం లేదా అని అడుగుతున్నాను. నువ్వు తనీగా వేసుకునే కమిటీలు ఎలా ఉంటాయి మనం గత 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూసాం. ప్రతిదానికి ఒక కమిటీ వేస్తాడు, వాళ్ళ మనుషులు దాంట్లో ఉంటే తప్పిస్తాడు, లేదంటే మన పేర్లు ఇరికించి తప్పుడు కేసులు పెడతాడు. ఇదే కదా చంద్రబాబు నాయుడుకి అలవాటు. అప్పుడంటే మీకు సోషల్ మీడియా లేదు కాబట్టి చెల్లింది, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరు చెప్తుంది నిజం, అసలు జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి అనేది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. అందుకే కదా ఈరోజు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది. 18 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నది మనం కళ్ళారా చూస్తున్నాం కదా. సో అది వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకోవటం పోయి మరింత దిగజారిపోతున్నారు. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ సమర్థిస్తుందా? ఆయనే సమర్థించలేదు కదా. పిల్లిని రూమ్ లో వేసి కొడితే అది కూడా పులి అవుతుందా కాదా? సో ఆయన బండి మీదకి ఆడవాళ్ళు వచ్చి బూతులు మాట్లాడి దాడి చేసినప్పుడు ఆయన ఆవేశంతో మాట్లాడారు. తర్వాత ఇంటికి వచ్చినాక గౌరవంగా నేను అలా మాట్లాడి ఉండకుంటే బాగుండు అని ఆయన చెప్పాడు. అంటే మీరే అర్థం చేసుకోవాలి.
ఎంత పెద్దరికంగా ఆయన ఆలోచించారని. ఆ టైంలో ఎవరికైనా మన మీద ఎవరైనా కొట్టడానికి వస్తే మనం పలానా మాట్లాడాడు. మరి ఈ రోజు నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి, అయ్యా చంద్రబాబు నా లడ్డూలో నెయ్యి కలిసింది, నెయ్యిలో జంతుకో కలిసింది, నా లడ్డూలో పందికో కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారా అని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు కేవలం తన చేతగానితనాన్ని, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం భగవంతుడంటే కూడా భయం లేకుండా, భగవంతుడంటే కూడా గౌరవం లేకుండా అందరూ పవిత్రంగా భావించి ఆ లడ్డూ మీదే ఈ విధంగా ఇంత చండాలంగా మాట్లాడాడు అనేది అర్థమై ఉంటుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకొని, మేము అనుకున్నాం, మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లేదు అని ప్రూవ్ అయింది, చాలా సంతోషమని గౌరవంగా చెప్పుంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించుంటారు. కానీ ఈరోజు సిబిఐ క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లడ్డూలో జంతుకోవు కలవలేదు, పందికోవు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు, ఏమి కలవలేదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఏమీ కలవలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే చేశారని స్పెసిఫిక్గా కూడా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గజని అనుకుంటా. ఒకరోజేమో బీఫ్ తింటాడు, ఒకరోజేమో బాప్టిజం తీసుకున్నానంటాడు, ఒకరోజేమో సనాతని అంటాడు, తిరుపతికి వస్తాడు రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు, తమిళనాడుకి పోతాడు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో అన్నాడు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా? ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు. అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి. ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకి, ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి. అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు, మీరు మాకు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి? ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు, లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ల మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా ఎలాగైనా ఈరోజు అంబటి గారి మీద దాడి చేయాలి, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలి, ఆయన్ని లోపల పెట్టాలని ఒక స్కెచ్ తయారు చేసుకున్నారు. లేకపోతే అసలు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కార్లో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు, ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి, ఆమె మాట్లాడే మాటలేంటి, ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ని. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా? అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు. మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా, మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు.
ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? రెచ్చగొట్టే దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో. అంబటి గారు వైఫ్, పిల్లలు, అల్లుడు, మనవరాళ్ళు ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించొని చూస్తున్నారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళ? ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు, పోలీసులు ఇక్కడ నించుంటారు. మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అంటే దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట. ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచాటు ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడే జీరోకి పడిపోయినారు ఈ రాష్ట్రంలో పోలీసులు, కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ. ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు, ఎంత అసలు ఇంక ఏమనాలో కూడా తెలియట్లేదు పోలీసుల్ని. మీ ఉద్యోగ ధర్మం మీరు చేయకుండా వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు, చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకో కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఏవైతే శాంపుల్స్ని తీసుకున్నారో అవి ఎవరి హయాంలో తీసుకున్నారు? మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తినే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు. ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ, ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ, మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ళ ముందు కూర్చొని ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా. ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి, షూస్ వేసుకొని పూజలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. అంటే వీళ్ళు హైందవులు, వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి. వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగరు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి. అంటే మేము లాగటం లేదు అంటూనే మళ్ళీ నిన్న ఫినాయిల్ కలిసిందని అదే భగవంతుడిని మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి. దాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఉంటే చెప్పండి. మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు కేసులు పెడుతూ, మీరు రెచ్చగొడుతూ, మీరు దాడులు చేస్తూ మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోండి. అండ్ కొత్తగా మొన్న అరవ శ్రీధర్ విషయం కూడా మీరు చూశారు. అసలు జనసేనలో చిల్లర దొంగలు, ఎదవలు, పనికి మాలినోళ్ళు, హంతకులే ఉన్నారు. ప్రతి కేసులో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళని వేధించారు, ఆడవాళ్ళని లొంగ తీసుకున్నారు.
మరి సాక్ష్యాధారాలతో వాడి మీద కేసు లేదు, ఇంతవరకు అరెస్ట్ లేదు. మళ్ళీ ఒక కమిటీ వేశారంట. ప్రూఫ్లతో బయటకు వస్తుంటే ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేని పంపించేది ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి, చట్టాలు చేయడానికి. అక్కడి నుంచి వీడియోలు చేసి సరసాలు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి లోపలేయకుండా కమిటీ వేసి వాడిని కాపాడుతాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఏమో క్లియర్ కట్గా సిబిఐ రిపోర్ట్ ఇస్తే ఈయన ఒక కమిటీ వేస్తాడు. మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు, మీకు జీతాలు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు? మీరు కూడా పసుపు షర్ట్లు ఎందుకు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో చేరిపోవచ్చు కదా. ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద చూశారు కదా, పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద. మొత్తం కాలిపోయినాయి, డోర్లు కాలిపోయినాయి, గోడలు కాలే. అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి? సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనక పోలీసులు వస్తున్నారు, వీడియోలు ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు ఆపలేదు? ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు? లాఠీ చార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా. వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు. తెలుసుకోవాలి పోలీసులు, రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం 100%. ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు. న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ వీడియో ఉంది, ప్రతిదీ వీడియో ఉంది. ప్రతి పోలీసు, ప్రతి తెలుగుదేశం వాడు, ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలో రికార్డ్ అయి ఉండే. కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. యాక్చువల్గా 307 పెట్టాలి సార్ ఐపీసీ. మీరు ఏం కేసులు పెట్టారండి? ఇన్సిడెంట్ జరిగింది, 7 గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ 307 పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మొగుడు, ఆ గంధా చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టలా. వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరిని పిలుచుకొచ్చి చేయించింది. మరి ఎందుకు పట్టలేదని అడుగుతున్నా. అక్కడేమో కేసు నేను ఇచ్చిన ఆయన మనుషులు ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనతో ఉన్న వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం. సో చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి, అపోజిషన్ వాళ్ళకి, ఎక్స్ మినిస్టర్లు అయినా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా, నేనైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి. మీరేదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం దాని నుండి బయట పడలేక ఏదో ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆ అపనింద మోపాలన్న ఉద్దేశంతో రాష్ట్రమంతా కూడా మా మీద ఫ్లెక్సీలు వేసిన కారణంగా గుంటూరులో తిరగబడ్డటువంటి రాంబాబు గారి మీద ఏమాత్రము కూడా సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఇందులో దోషులని, నేరస్తులని ఎక్కడా ప్రస్తావించకపోయినా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయనను మోసేటువంటి కూటమి నాయకులు ఇంకా అదే మాట పాడిందే పాటలాగా పాడుతూనే ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అయోధ్యకు, రామాలయానికి పంపినటువంటి లడ్డూలలో పంది కొవ్వు కలిసిందినని నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడతారు. 3 రోజుల క్రితమే ఆయన నేను పొరపాటయ్యింది, ఎవరో అందిస్తే సమాచారం, నేను ఆ రకంగా మాట్లాడానని చెప్పి నిన్న జరిగినటువంటి కూటమి సమావేశంలో 3 పార్టీ నాయకులు కలగలిపి ఎలాగైనా
జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం పూర్తిగా ఈ లడ్డూ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయాం, కూరుకుపోయాం. దీని నుంచి బయటపడాలి అంటే జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసి ఇదంతా కూడా ఒక కుట్రగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని హిందూ వ్యతిరేకులను టీటీడీలో రంగంలోకి దించిన కారణంగా అని ఆయన మీద ఒక హిందూ వ్యతిరేక ముద్ర వేసి తద్వారా రాజకీయాన్ని లడ్డూను ఒక చేతి బాంబుగా మార్చి ఆ చేతి బాంబుతో వైఎస్ఆర్ పార్టీని ఖననం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిగా మేమందరము భావిస్తున్నాం. ఇది కేవలం రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడే కాదు, మొత్తం హైందవ సమాజానికంతా కూడా మా మీద ఎవరైనా కూడా మా తప్పును ఎత్తి చూపితే వాళ్ళందరి మీద ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నటువంటి హెచ్చరిక సభ్య సమాజానికంతా ఇచ్చే విధంగా ఆయన మీద దాడి చేయటము, ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన కుమార్తెలు, వాళ్ళ శ్రీమతి, చిన్నపిల్లలు అందరూ మహిళలే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా పని కట్టుకొని ఈ రకమైనటువంటి దాడి చేయటం వెనుక జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేయాలన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ఆశయానికి అనుగుణంగా అనునిత్యము గొంతెత్తి రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాత్విక చింతనని ప్రజలకు చేరువ కావటానికి ఏ పనులు చేయాలనో అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా వెళ్తున్నటువంటి నాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. అలాంటి నాయకుడి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడెవ్వరూ కూడా భయపడే వాళ్ళు లేరు. చంద్రబాబు ఎంతగా అణచివేస్తే అంతగా ప్రతిఘటిస్తాం, ఎంతగా తొక్కాలని ప్రయత్నిస్తే అంతగా తిరగబడతాం. రేపు రాంబాబు గారు బయటికి వస్తే మరింతగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్తారు అన్న దాంట్లో ఎవ్వరికీ ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. రాంబాబు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్న అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో, నియంత పాలన ఎలా ఉంటుందో అలాంటి పాలన చూస్తూ ఉన్నాము. తిరుపతి విషయం తీసుకుంటే నిత్యం రాజకీయాల్లోకి ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకురావడం, కులాన్ని తీసుకురావడం, మతాన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాము. తిరుపతిలో ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే
ఎన్ని సంఘటనలు అపచారాలు జరిగాయి రోజు మా కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు అపచారాలు చేస్తూ తిరిగి మా ప్రభుత్వం మీద గతంలో ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో వీళ్ళు తప్పు చేశారు అనేది ప్రూవ్ అవ్వడం ఒకటి. రెండోది ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం ఒకటి. అలాగే వీళ్ళ ఎమ్మెల్యేలు తప్పుడు పనులు చేస్తూ మహిళల్ని ఎంత ఘోరంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారనేది మొన్న అరవ శ్రీధర్ అయితేనే ఎంతో మంది ఎమ్మెల్యేల విషయంలో మనం చూడడం జరిగింది. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే విశాఖపట్నంలో తీసుకుంటే లోకేష్ గారి సాక్షాత్తు తోటల్లుడు అతను. అలాంటి వ్యక్తి దారుణంగా 5,000 కోట్ల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడం అవ్వచ్చు. ఇవన్నిటితో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దీన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత దారుణం, నేను ఒకటే అడుగుతున్నాను, అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అతను ఆ సంఘటన జరిగాక హోందాగా తను వెనక్కి తీసుకుంటున్నాను, పొరపాటున నా వర్డ్స్ వచ్చేసాయని చెప్పారు. అయినా అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి అతన్ని హెరాస్ చేశారు ఫిజికల్గా. మరి ఆ రోజు ఇంటి మీద దాడికొచ్చిన ఎమ్మెల్యే మీద కానీ భర్త మీద కానీ ఆ రోజు తప్పుడు మాటలు మాట్లాడిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిన ఆవిడ మీద కానీ ఏ కేసులు పెట్టారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే వదిలేశారు. అంటే మీకు ఒక న్యాయం, మా పార్టీ నాయకుల మీద ఒక న్యాయమా? నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి సంస్కృతి ఎప్పటికీ మంచిది కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి సంస్కృతి, దాడుల సంస్కృతి గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఆగాలి. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ప్రశ్నిస్తారు, వాటికి సమాధానం చెప్పండి. జగనన్న మొన్న ఇక్కడికి వచ్చి ప్రశ్నించినప్పుడు దానికి ఆన్సర్ చెప్పడానికి 3 పార్టీలు కలిపి, అంతమంది మంత్రులు కలిపి నేను ప్రెస్ మీట్ పెట్టి అసలు వాళ్ళ సమాధానాల్లోనే ఎక్కడా స్పష్టత లేని పరిస్థితి. అంటే వాళ్ళు తప్పు చేసి దొరికిపోయారని స్పష్టంగా వాళ్ళ మొహాలు బట్టేనే మనకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి సంస్కృతిని ఇంకా ఆపండి. తప్పుడు ఆరోపణలు మానేసి ప్రతిపక్షం అడిగిన క్వశ్చన్స్కి సరైన సమాధానాలు చెప్పడానికి మీరు ప్రయత్నించండి. అలాగే గవర్నర్ గారు వెంటనే కల్పించుకొని ఈ రాష్ట్రంలో ఇలాంటి దాడుల సంస్కృతి లేకుండా రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా జగనన్నకి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ముందు నుంచి కూడా అదే చెప్తున్నాము, తప్పులు చేసింది వాళ్ళు మళ్ళీ తిరిగి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు పెడుతూ అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పోలీసుల్ని కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుకుంటూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు తీసుకుంటే కేంద్ర హోంశాఖ సర్వేలో మన రాష్ట్రం పోలీస్ శాఖ పనితీరులో 36వ స్థానానికి దిగజారిపోయింది. ఇది ఎల్లకాలం సాగవు. మళ్ళీ 2029 ఎన్నికలు. ముందుగా అందరికీ నమస్కారం, వందనాలు. మీ అందరికీ తెలుసు అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చ, అంటే ప్రతి ఒక్క నోట్లో కూడా ఈరోజు మరి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన ఈ గుండా టీడీపీ నాయకులందరూ ఏ విధంగా చేశారు, దానికి మరి వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది 4వ తారీఖున. అలాగే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే రోజా గారు, అలాగే కళ్యాణి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ కుటుంబానికి పరామర్శించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎందుకు అంటే ఒక కుటుంబం మీద వెళ్ళడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ నైతిక విలువల మీద వదిలేయచ్చు. ఎప్పుడైనా ఒక నాయకుడు మాట్లాడితే ఆ నాయకుడి మీద ఏదైనా దూషణలు కానీ ప్రతి దూషణలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కుటుంబం మీద, ఆ ఇంటి మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వం అరాచకమైన పాలన ఒక మితిమీరే పరిస్థితికి చేరుకుంది. సో దానికి ఇంకొకసారి జరగకూడదు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇష్యూ రైజ్ చేయాలి. వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు దీని అంశం గురించి బయటికి తీసుకొని వస్తేనే, మరి ప్రజల్లోకి వెళ్తేనే ఇది ఇదవుతుందని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబాల నుంచి పరామర్శించడం జరిగింది. ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం తారస్థాయికైనా చేరిద్ది అనే విషయానికి వాళ్ళు చూపించడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దీనికంటే రెట్టింపు, మీరు చెప్పిన మాట కన్నా రెట్టింపు మరి మేము చూపిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు
దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.